అందరికీ వందనాలు. బాగున్నారమ్మా? దేవాదేవుడు కనుక నూతన దినం దయచేసిన దేవదంతా తెలుసుకుంటూ దీని వాగ్దానం చేయాల్సింది ప్రార్థన చేస్తున్న కొనసాగి ప్రార్థించుకున్నా. ఈ దినపు వాగ్దానం, నా దేవుని మందిరం ద్వారం వద్ద ఉంటారు నాకు ఇష్టం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 10వ వచనం ఆఖరిలో కాదు, నా దేవుని మందిరం ద్వారం వద్ద ఉంటే నాకు ఇష్టం. ఎవరికి భక్తులు ఆయన మందిర ద్వారం దగ్గర నా ఇష్టం అంటారు. మనం ఎప్పుడూ కూడా మన దేవుని ఆశిస్తున్నాం, సర్వశక్తిని దేవుని ఆయన మందిరం రావాలనుకో ఆయనకు అనిపిస్తున్నాం. ఆ పని మనం చేస్తే దేవుడు మన ఇష్టపడతాడు. కానీ ఈ ఆవరణ ఒక్క దినం కంటే 1000 దినం కంటే శ్రేష్టము. దేవుని మందిరంలో ఒక్క దినం గడిపడానికి 1000 దినాలు అంత శ్రేష్టం. 1000 దినాలు ఆశీర్వాదం, 1000 దినాలు దేవుడు మన చుట్టూ ఉంటాడు. దేవుని ఒక సన్నిధి మనతో ఉంటుంది. మన వెళ్ళిపోయిన జయాన్ని విజయాన్ని చేస్తారు. అందుకే ఆయన మందిరంలో ఉంటాంటే ద్వారం మనకి ఇష్టం, ఎవరికి భక్తులకు ఇష్టం. అలాగే మనకు కూడా దేవుని మందిరం మనం ఇష్టపడి వెళ్ళాలి మందిరానికి. అప్పుడు శ్రేష్టం అంట. ఎందుకంటే ఆయన మందిరం ఉంటే ఇంకా మనకు ఎంతో ఇష్టంగా వెళ్ళినప్పుడు ఆయన శ్రేష్టమైన బహుమతులు, శ్రేష్టమైన దేవుని మనకు ఇస్తారు. కాబట్టి ఈ దినాలు వాగ్దానం సహోదరు ఒక్కదిన మందిరం కనపడ్డామంటే ఆశీర్వాదం పొందుకుంటాం. అలాంటి దేవుని పొందుకుని చెప్పండి వాదన దయచేయండి. ఆ మందిరం అంటూ ద్వారం వద్ద కూర్చుంటే ఎంతో ఆశీర్వాదం భక్తులు అవుతున్నారు. అలాగే మనం కూడా ఆయన మందిరాలను కూర్చొని మనం ఇష్టపడి వెళ్ళినప్పుడు మన కూడా దేవుడు ఆశీర్వాదాలు కృప ధన్యతని అందరికీ దయచేయండి. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించిన కాక ఈ సమయంలో మీకు ప్రార్థిస్తాను. మీకు నాతో ప్రార్థన సర్వాధికారి మహాగండువు పరిశుద్ధుడు మరొక నూతన దినం దయచేసి దినమంతా రెక్కలతో భద్రపరచండి, కాపాడండి, జీవించండి. ఈ దినం చేస్తున్న పేర్కొని మమ్మల్ని మా యజమాని తోటి యజమాని ద్వారా తోటి పనివారి ద్వారా ఏకడి రాకుండా అందరితో సమాధానం పరచండి. అయ్యా మేము చేస్తున్న పనులను దేవుని పని వచ్చాం. యజమాని నెలలా దీపాలు ఇచ్చింది అర్థం కాకుండా కష్టాలను కొన్ని చేస్తే ఇవాళ ఎవరైనా బలహీనమైన బిడ్డలు ముఖ్యంగా కష్టపడతాం. హాస్పిటల్ అయిన బిడ్డలు ఇంకా ముఖ్యంగా కష్టపడతాం. అలాగే ఎవరైతే కుటుంబ సమస్యలు కుటుంబం విడిపించాలి, అప్పులు బంధకాలను విడిపించే సాగుడు కష్టాలు దొరుకుతాయి. ప్రతి కుటుంబం సంతోష సమాధానం దయచేసి దినమంతా నేను చేసేటంతా దేవునికరంగా ఆశీర్వాదం ఇంకా కృపతో మేము జీవించాను. మీకే మహిమ గంట ప్రభావం కోసం ఏసు పరిస్థితి ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.